మిత్రులారా, నమస్తే. అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ఆండాళ్ తల్లి 30 పాసురాలతో ఆ శ్రీరంగనాథుని ప్రణయ భక్తితో ప్రార్థించి కైవశం చేసుకుంది. ఆయనను వివాహమాడి ఆ శ్రీరంగనాథునిలో లీనమయ్యింది. ఆండాళ్ అంటే రక్షకురాలు అని అర్థం. ఈ ఆండాళ్ తల్లి విష్ణుచిత్తుడికి తులసివనంలో పసిబిడ్డగా దొరికింది. ఆ బిడ్డను ఒక మాలికగా ఎంచి కోదయి అని పిలిచేవాడు. కోదయి అంటే మాలిక. కాల పరిణామంలో కోదయి కాస్త గోదాదేవిగా రూపాంతరం చెందింది. ఈ గోదాదేవి బాల్యం నుంచే ఆ రంగనాథుని ప్రణయ భక్తితో, మధుర భక్తితో సేవించేది. ఆ శ్రీరంగనాథునే వివాహం ఆడాలని తలచేది. విష్ణుచిత్తుడు ఆ రంగనాథుని కోసం తెచ్చినటువంటి పువ్వులను తన తలలో ముడుచుకునేది. పూలమాలలను తన మెడలో వేసుకొని నీటిలో ఆ ప్రతిబింబాన్ని చూసి ఆనందించి తరువాత భగవదర్పితం చేసేది. ఆ రంగనాథుడు వలచి ఆ గోదాదేవిని వివాహం చేసుకున్నాడు. శ్రీవిల్లిపుత్తూరులో ఈ గోదాదేవి కళ్యాణాన్ని దర్శించి తరించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు పదకవిత పితామహులు ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన ఆండాళ్ తల్లిని లక్ష్మీదేవి అంశగా భావించి రచించటం జరిగింది. ఈరోజు ఆ కీర్తనని ఆలపించుకుందాం. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభానే 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 శోభానే. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు, కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు, కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభానే శోభానే
శోభానే శోభానే. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభానే 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 శోభానే. ఈ కీర్తనలో గోదాదేవి ఆ శ్రీరంగనాథంతో కలిసి జరుగుతున్నటువంటి వివాహాన్ని చూసి, పడతులారా చూడరమ్మ సతులారా, సుగుణవతులారా పడతులారా శోభాన పాడరమ్మ. శోభన ప్రకృతి, శోభాన వికృతి. శోభన అంటే శోభాయమానమైన, సుందరమైన, అందమైన. ఇక్కడ మాత్రం శోభాన పాడరమ్మ అంటే పెళ్లి పాటలు పాడండి. వివాహ గీతాలు, పెళ్ళికి సంబంధించినటువంటి ఆ పాటల్ని, వారి కళ్యాణాన్ని చూస్తూ వారిని ఉద్దేశించి పాటలు పాడి మీ జీవితాలని తరింపజేసుకోండి అంటున్నాడు. కూడున్నది పతి, ఆ రంగనాథంతో కలిసి ఉంది చూడి కుడుత నాంచారి. చూడి కుడుత అనేది తమిళ పదం. చూడి కుడుత ఆల్వార్, చూడి కుడుత ఆల్వార్ అంటాం ఆండాల్ని. 12 మంది ఆల్వార్లలో ఏకైక మహిళ గోదాదేవి. చూడి కుడుత అంటే ముడిచి ఇచ్చినటువంటి ముగ్ధ. సంస్కృతంలో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదగా రచించాడు. సంస్కృతం ఆముక్తమాల్యద అనేది సంస్కృత పదం. ముడిచి ఇచ్చిన ముగ్ధ, పువ్వుల్ని తన తలలో ముడుచుకొని మాలల్ని తాను దాల్చి భగవంతుడికి అర్పితం చేసినటువంటిది. చూడి కుడుత నాచ్యార్. నాచ్యార్ అంటే భక్తురాలు అని. ఆ నాచ్యార్ అనే పదం తెలుగులోకి వచ్చేటప్పటికి నాంచారి. నాంచారి అంటే కూడా భక్తురాలు. అలాంటి ఆ గోదాదేవిని చూడి కుడుత నాంచారి అని సంబోధిస్తున్నాడు అన్నమాచార్యులు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు. సంపదలకు పుట్టిండ్లు శ్రీ మహాలక్ష్మి, మరి అలంకారాలకి ఏం తక్కువ? అరుదు అంటే వింత, ఆశ్చర్యం అని ఒక అర్థం. ఇక్కడ మాత్రం లోటు, తక్కువ అని. ఏం తక్కువ ఆమెకి? ఆమె సంపదలకు పుట్టినిల్లు. కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. ఆమె మన్మధునికే తల్లి. మన్మధుడు అంటేనే అందానికి ప్రతిరూపం. ఆ మన్మధుడి కన్న తల్లి. మన్మధుడు శ్రీ మహావిష్ణువు కుమారుడు. శ్రీకృష్ణుడికి రుక్మిణికి ప్రద్యుమ్నుడిగా మన్మధుడు జన్మిస్తాడు. కాబట్టి అమ్మవారిని కాముని తల్లి. కాముడి తల్లివి నువ్వు, చక్కదనాల చుక్కవి. నీ చక్కదనాలకు తక్కువేంటి? సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. సోముడు అంటే చంద్రుడు. క్షీరసాగర మథనంలోనే అమ్మవారు జన్మించింది. అమ్మవారితో పాటు చంద్రుడు జన్మించాడు. కాబట్టి చంద్రుడు నీకు తోబుట్టువు. కాబట్టి ఆ చంద్రకళలకు, ఆ ప్రసన్నతకు ఏం తక్కువ? కోమలాంగి, కోమలమైనటువంటి మృదువైన శరీరం కలదాని అమ్మ నువ్వు. కలశాబ్ది కూతురట, నువ్వు ఆ పాలసముద్ర రాజు కూతురివి. గంభీరాలకే మరుదు. సముద్రం అంటేనే గంభీరుడు, మరి నువ్వు ఆ సముద్రుడి కూతురివి కదా, గంభీరాలకి ఏం తక్కువ? తలపలోకమాతయట, నువ్వు తలుచుకుంటే లోకాలని సృష్టిస్తావు. ఈ లోకాలకంతటికి తల్లివి. నీ దయకి ఏం తక్కువ తల్లి?
జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నీటిలో పుట్టినటువంటి పద్మము నీ నివాసం, పద్మంలో నివసించేదానివి కాబట్టి చల్లదనానికి ఏం తక్కువ నీకు. కొలది మీరా, కొలది అంటే పరిమితం, కొలది మీరా అంటే అపరిమితం. అమ్మా నీ యొక్క దయ, నీ సౌభాగ్యం, నీ సౌందర్యం అన్నీ అపరిమితం తల్లి. అమరవందితయట అట్టే మహిమయే మరుదు. అమరులు ఆ దేవతలు నిరంతరం నిన్ను స్తుతిస్తూ ఉంటారు తల్లి. అలాంటి నీ మహిమలకి ఏం తక్కువ. అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. మృత్యు రానివ్వనటువంటి అమృతం, ఆనందాలకు నిలయమైనటువంటి అమృతమే నీకు చుట్టం. క్షీరసాగర మదనములో ఉద్భవించినటువంటి అమృతం నీకు చుట్టం. ఇక ఆనందాలకు ఏం తక్కువ తల్లి. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. తమి అనేది తమస్సు నుంచి వచ్చింది. తమస్సు అంటే చీకటి, కానీ ఇక్కడ తమి లేదా తమస్సు అంటే వలపు, కోరిక, కుతూహలం, వేగిరపాటు అని. ఆ శ్రీరంగనాథుడు ఇన్ని సుగుణాల తల్లిని చూసి తొందరపడకుండా ఉంటాడా? తను ప్రేమించకుండా ఉంటాడా? అందుకని ఆ తల్లిని ఎంతో ప్రేమతో వచ్చి పెళ్ళాడాడు. కొమెర వయస్సు, కౌమారం యవ్వనవతి అయినటువంటి ఆ ఆండాల తల్లిని ఆ శ్రీరంగనాథుడు వచ్చి వివాహం చేసుకున్నాడు. శోభానే శోభానే, శోభానే అనేది మనం నిత్య జయమంగళం శుభమంగళం అని మంగళం చెప్తాం కదా, అలాగా ఇక్కడ శోభానే అనేది కూడా శుభం అని. సో ఆ విధంగా అన్నమయ్య ఆ శ్రీరంగనాథుడు గోదాదేవుల కళ్యాణాన్ని చూసి అందరినీ కూడా వారిని గురించి పాటలు పాడి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వమని ఒక చక్కటి సంకేతం ఆలపించడం జరిగింది. అందరికీ కూడా ఆ భగవంతుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. స్వస్తి.